పుచ్చకాయతో జ్యూస్ తాగారు, లేకపోతే ఇంకా ఐస్ క్రీమ్స్ తిన్నారు. కానీ ఇలా పుచ్చకాయ లోపల ఉన్న గుజ్జుతోని ఇలా సీడ్ చేసుకున్నారా? సో, చేసేద్దామా? పైనున్న థిక్ గ్రీన్ కలర్ పొట్టు తీసేసి ఇలా కుడుకు గీరే దాంతోని అంతా గీరుకోండి. ఇలా 1 కప్ తీసుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లంతా గీ పోసుకొని అందులో బాదం, కాజు లాంటివి దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అందులో వేసుకొని ఇలా పక్కన తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో గీ ఉంటుంది కదా, అందులో మనం గీరి పెట్టుకున్న పుచ్చకాయని అందులో వేసుకొని ఇలా మొత్తం కంప్లీట్గా అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు 10 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. 1 కప్పు షుగర్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఫుడ్ కలర్ కోసం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఆ కలర్ అందులో వేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మొత్తం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అందులో ఉన్న టేస్ట్ అంతా పోయి మనం షుగర్ వేసాం కదా, స్వీట్గా మారేంత వరకు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం తీసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే. మళ్ళీ ఒక ఫ్రూట్ కొంటే అది ఏ మాత్రం కూడా వేస్ట్ చేయకుండా ఇలా సీడ్ చేసుకోండి. సో, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.